నమస్తే. నేను మీ అశ్విని కుమార్. బీహార్ ఎన్నికలు నవంబర్ 6వ తారీఖు మొదటి ఫేజ్ జరగబోతున్నాయి. మెయిన్ యుద్ధం ఎన్డీఏకి అట్లాగే మహాగఠబంధన్ వీళ్ళిద్దరి మధ్య పోటీ ఉండబోతోంది. ప్రశాంత్ కిషోర్, జన్సూరజ్ మొమెంటం పూర్తిగా తగ్గిపోయింది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ప్రశాంత్ కిషోర్ కూడా ఎన్నికల్లో పోటీ చేయట్లేదు. అట్లాగే మొట్టమొదటిసారి ఎలక్ట్రానిక్ మీడియా ముందుకొచ్చి ప్రశాంత్ కిషోర్ నా ఉద్దేశం ఎన్డీఏని ఓడించటమే, అందుకే నేను పోటీలో మా పార్టీ ఉంది అంటూ కూడా ఆయన మనసులో మాట బయటపెట్టారు. ప్రస్తుతానికి జన్సూరజ్ పార్టీ ఎన్డీఏకి సంబంధించి అప్పర్ క్యాస్ట్ ఓట్లు చీలుస్తుందని, అట్లాగే ఆర్జేడీకి సంబంధించి యూత్ ఓట్స్ వీటిని స్ప్లిట్ చేస్తుంది అన్నది మనకి బాగా వినబడుతున్న మాట బీహార్లో. అయితే ఫలితాలు వచ్చాక చూడాలి ఎంత పర్సెంట్ ఎవరికి దెబ్బ కొట్టిందని. సీట్స్ డిస్ట్రిబ్యూషన్లో కూడా రెండు ఎలియన్స్లు చాలా చోట్ల తప్పులు చేసినాయి. బీజేపీ కొన్ని చోట్ల కొద్దిగా గట్టి మంచి అభ్యర్థులకు ఇచ్చుంటే బాగుండేది. అట్లాగే మహాగఠబంధన్లో ఎంజీబీ 2-3 తప్పులు చేసింది. ఒక 25-30 స్థానాల్లో అయితే చాలా మంచి పని చేసింది, అభ్యర్థులను మార్చి. తేజస్వి యాదవ్ అట్లాగే చాలా చోట్ల అయితే మాత్రం రాంగ్ కూడా వెళ్ళారు. సో ఏదైనా కూడా బ్యాలెన్సింగ్ ఇరు కూటమి చాలా చోట్ల తప్పులు చేసినాయి. అభ్యర్థుల్ని ప్రకటించడంలో లేకపోతే సెలెక్టివ్గా తీసుకుంటంలో ఇవంతా చూడాలి. తేజస్వి యాదవ్ చాలా మంచి స్టెప్, అందరూ కూడా దాని మీద సెటైర్లు వేస్తున్న చేసిన మంచి స్టెప్ ఏంటంటే రాహుల్ గాంధీ ఇమేజెస్ ఎక్కడా వాడుకోవట్లేదు తన ప్రచారంలో. ఎందుకంటే అతనికి బాగా తెలుసు బీహార్లో కాంగ్రెస్ పార్టీ బాగా డౌన్ అయిపోయిందని. రాహుల్ గాంధీ పోస్టర్స్ ఎంత తగ్గిస్తే తనకు అంత బెనిఫిట్, లేదంటే లూజ్ అవుతుందని. సో రాహుల్ గాంధీకి సంబంధించి ఎక్కడా కూడా ఇప్పటివరకు అయితే బీహార్లో మనం ఇంకా ఎన్నికల షెడ్యూల్ కూడా చూడలేదు. ఎప్పటి నుంచి ఏంటి ఉంటుంది అనేది కూడా తెలియదు. తేజస్వి యాదవ్ మాత్రం ముఖ్యమంత్రి అభ్యర్థిగా తను ప్రకటించాక ఎన్నికల్లో ముందుకెళ్తున్నాడు. కానీ చాలా తెలుసుకోవాల్సి ఉంది. రాజకీయాల్లో అనుభవం చాలా నేర్పిస్తుంది. ఇంకా తేజస్వి యాదవ్కి పూర్తిగా అందులో అనుభవం వచ్చినట్టుగా లేదు. తన తండ్రి బాటని, వాళ్ళు చెప్పిన మాటల్ని ఫాలో అవుతున్నాడు. ప్రస్తుతం అప్డేట్ అయినట్టుగా కనబట్టలేదు మనకి ఇంకా కూడా. తేజస్వి యాదవ్ గతం మర్చిపోతున్నాడు, ఓటర్స్ ఏమనుకుంటున్నారు అన్నది కూడా మర్చిపోతున్నాడు. యూత్ కొంతమంది తన వెనక ర్యాలీగా వస్తుంటే గెలుపు నాదే అన్న ధీమాతో ఉన్నాడు. ప్రస్తుతానికి చాలా క్లియర్ కట్గా నేను ముందు అనాలిసిస్లు, సర్వే ప్రిడిక్షన్స్లో పెట్టిన దాని ప్రకారమే ఎన్డీఏ మళ్ళీ బీహార్లో గెలుచుకోబోతోంది. ముఖ్య కారణం మహిళా ఓటు బ్యాంకు, అట్లాగే సీనియర్ సిటిజన్స్. లేదు 60+, 50+లో ఉన్న వాళ్ళంతా కూడా మళ్ళీ ఎన్డీఏ వైపుకే చూస్తున్నారు. నెంబరు చాలా దారుణంగా పర్ఫామ్ చేస్తే ఎన్డీఏ 127 అనేది మినిమం కట్ ఆఫ్ కింద కనబడుతోంది. ఆర్జేడీ లేదా మహాగఠబంధన్ అద్భుతంగా ప్రదర్శిస్తే 100 టచ్ అవ్వచ్చు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కూడా ఈరోజు ప్రకారం. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీహార్లో క్యాంపెయిన్ మొదలుపెట్టారు. క్యాంపెయిన్ మొదలుపెట్టినప్పుడు చాలా కీవర్డ్స్ ముఖ్యమైనది ఒకటి మాట్లాడారు. జంగిల్ రాజును కోరుకుంటున్నారా పరిపాలన ఇదంతా అంటూ కూడా చాలా ముఖ్యమైనది మళ్ళీ ఒకసారి రిపీట్ చేశారు. చాలామందికి ప్రస్తుతం మొట్టమొదటిసారి ఓటు వేస్తున్న వాళ్ళకి కానీ యూత్కి చాలామందికి బీహారే కాదు, ఇది అందరికీ వర్తిస్తుంది. బీహార్లో ఏం జరిగింది 2005 ముందు, అట్లాగే జంగిల్ రాజ్ అనే పదాన్ని బీజేపీనా లేదా ఒక పొలిటికల్ పార్టీ రాజకీయ నాయకులు కానీ ఎవరైనా తీసుకొచ్చింది కాదు. ఇది సాక్షాత్తు ఈ జంగిల్ రాజ్ అనే పదాన్ని పాట్నా హైకోర్టు వాడింది 1997లో. సో జంగిల్ రాజ్ అనేది 1990 నుంచి 2005 దాకా నడిచింది బీహార్లో. దాన్ని ఎవరు మర్చిపోరు. బీహార్ ప్రజలే కాక అప్పుడు పేపర్లో, టీవీ ఛానల్స్లో మెయిన్ ఫోకసింగ్ హెడ్గా ఉండేవి. కానీ మీడియా అంతా కూడా అప్పుడు యూపీఏ ఎరా బయటికి రానిచ్చేవి కాదు బీహార్కి సంబంధించినవంతా కూడా. సో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదేదో ఒక 2-3 ఇన్సిడెంట్సో స్కామ్సో వీటికి సంబంధించింది కాదు. మానభంగాలు లెక్కలేవు, కిడ్నాపులు లెక్కలేవు, అలాగే లూటీలకైతే లెక్కలేదు. అసలు ఏం జరిగింది ఏంటి అన్నీ చెప్తే కొన్ని గంటల వీడియోలు అవుతాయి. కొంతవరకే ముఖ్యమైనవి ఎందుకు జంగిల్ రాజ్ అంటారు, ఏం జరిగింది. జూలై 3, 1999 శిల్పీ జైన్, గౌతమ్ సింగ్ వీళ్ళిద్దరు మర్డర్ కేసు అప్పుడు ఒక సంచలనం. ఆ సంచలనం ఏంటంటే వాళ్ళిద్దరూ కూడా అర్ధనగ్నంగా ఆ శిల్పీ జైన్ అనే మోడలు,
గౌతమ్ సింగ్ ఒక యూత్ లీడరు, వీళ్ళిద్దరు శవాలు ఒక కారులో దొరికినాయి. ఈ డెడ్ బాడీస్ దొరికినప్పుడు ఎమ్మెల్యే క్వార్టర్సు పాట్నా దగ్గర దొరికినాయి కారులో. వాళ్ళిద్దరి దొరికినప్పుడు అందరి వేలు రబ్రీదేవి బావుమరిది అయిన సాధు యాదవ్ వైపు చూపించినాయి. పోలీసులు మాత్రం, బీహార్ పోలీసులు దాన్ని చాలా క్లియర్ కట్గా ఇదంతా కూడా సూసైడు, ఆత్మహత్య చేసుకున్నారు అని చెప్పి గౌతమ్ బాడీని అప్పటికప్పుడే కూడా అంత్యక్రియలు నిర్వహించారు. అయితే సిబిఐ ఎంటర్ అయింది. సిబిఐ ఇదేమన్నా మానభంగానికి సంబంధించింది అని ఒక అనుమానం వ్యక్తం చేసి సాధు యాదవ్ని డిఎన్ఏ శాంపిల్ ఇమ్మంటే కూడా డిఎన్ఏ శాంపుల్స్ ఎక్కడ ఇవ్వలేదు. ఆఖరికి ఆ కేసుని పాయిజనింగ్ కేసు కింద, ఆత్మహత్య కింద విషం తీసుకొని అన్న దాని మీద కేసు క్లోజ్ చేశారు. అయినా కూడా శిల్పి ఫ్యామిలీ కుటుంబ సభ్యులు మాకు ఎక్కడా కూడా న్యాయం జరగలేదు ఈ కేసులో అని చెప్పి ఇప్పటికీ కూడా కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. తర్వాత చంపా బిస్వాస్ రేప్ స్కాండిల్, ఇది ఎవరూ మర్చిపోలేరు. 1998, 99 నేను ఇంతకు ముందు ఒక వీడియోలో కూడా చెప్పాను. ఇది నిజంగా జరిగిన ఇన్సిడెంటు. ఒక తెలుగు సినిమా విక్రమార్కుడు అనే దానిలో కూడా దీనికి సంబంధించిందే ఉపయోగించారు. ఐఏఎస్ ఆఫీసర్ బిస్వాస్ అని ఉన్నారు, బీబీ బిస్వాస్. ఆయన ఆరోపణ చేశారు తన భార్యని, తన మరదల్ని, ఇంకా కుటుంబ సభ్యులందరినీ కూడా 2 సంవత్సరాలుగా ఆర్జేడీకి సంబంధించిన అతను మృత్యుంజయ కుమార్ యాదవ్, అతని అనుచరులు రేప్ చేశారని చెప్పారు. చంపా బీహార్ గవర్నర్కి పోలీసులు ఎవ్వరూ కూడా అతని కేసు తీసుకుంటానికి ముందుకు రాలేదు. చంపా బిస్వాసు అంటే ఈ ఐఏఎస్ ఆఫీసర్ భార్య బీహార్ గవర్నర్ దగ్గరికి తర్వాత ఎట్లాగట్లా తన మెసేజ్ని పంపించింది. అప్పుడు దేశం మొత్తం ఒకసారి ఉలిక్కిపడింది. అందులో మెయిన్ అక్యూజ్డ్ మనం చూస్తే కనుక మాజీ ఎమ్మెల్యే హేమలత యాదవ్ 2002లో అంత పోరాటం చేస్తే 2002లో అతన్ని కన్విక్టెడ్ అని చెప్పింది. కానీ బెయిల్ మీద ప్రస్తుతం బయట తిరుగుతున్నాడు. ఆ తర్వాత ఆ చంపా ఐఏఎస్ ఆఫీసర్ భార్య ఎటిలింది ఏంటి అనేది ఎవరికీ తెలియదు. సో ఇంకా చెప్పుకుంటూ వస్తే షాబుద్దీన్ చేసిన హత్యలకి వీటికి అన్నిటికీ ఎక్కడా కూడా అంతు పొంతు లేదు. ప్రస్తుతానికి ఆ షాబుద్దీన్ కుమారుడికే ఒసామాకే టికెట్ ఇచ్చింది ఆర్జేడీ ప్రస్తుత ఎన్నికలకి. షాబుద్దీన్ ఇతను ఆర్జేడీ తరఫున ఎంపీ సివాన్ నియోజకవర్గం నుంచి. ఒక బాహుబలిగా అతను అనుచరులు పిలుచుకుంటారు. చాలా కిడ్నాప్ చేయటంలో, మర్డర్లు చేసి ఎక్కడ శవాన్ని దొరకనీయకుండా ఇవన్నీ కూడా మేనేజ్ చేసేవాడు. మార్చి 1999లో సిపిఐ ఎంఎల్ వర్కర్ చోటేలాల్ గుప్తాని ఎత్తుకెళ్ళి హత్య చేయించాడు. ఇప్పటికీ కూడా అతని బాడీ ఆనవాళ్ళు దొరకలేదు. ఇదే సిపిఐ ఎంఎల్ ఈరోజు అతనికి మద్దతు తెలుపుతుంది. కాంగ్రెస్ కూటమిలో ఉంది, ఆర్జేడీకి మద్దతు తెలుపుతుంది. ఆ తర్వాత షాబుద్దీన్ మీద కేసులు కొన్ని బయటపడి కిడ్నాప్ కేసులు, మర్డర్లు అన్నాక కోర్టు అతనికి సెంటెన్స్ వేసింది. శిక్ష వేశాక కూడా బెయిల్ మీద బయటకు వచ్చాడు అతను. 97లో కూడా అతను ఒక మాస్ షూటింగ్, గన్ ఫైరింగ్ అంతా కూడా స్టూడెంట్స్కి సంబంధించిన దాని మీద ఒక మీటింగ్ పెట్టుకుంటే ఇతనికి వ్యతిరేకంగా వాళ్ళందరి మీద కాల్పులు జరిపించాడు భయంకరంగా. చంద్రశేఖర్ ప్రసాద్ అనే అతను హత్యగావించబడ్డాడు. చాలామంది అక్కడ ఈ బుల్లెట్ గాయాలతో ఆసుపత్రిలో కాళ్ళు చేతులు పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రస్తుతానికి కూడా. వీటన్నిటినీ బయటపెట్టిన ఒక జర్నలిస్ట్ ఉన్నాడు, రాజ్దేవ్ రంజన్. అతన్ని తర్వాత షాబుద్దీనే హత్య చేయించాడు అన్నది అందరికీ తెలిసిందే బీహార్ ప్రజలకి. కానీ బయట చెప్పుకోవడానికి ధైర్యం ముందుకు రాలేదు ఎవరు కూడా. డిసెంబర్ 5, 1994 ఒక గ్యాంగ్స్టర్ ఉన్నాడు చోటా శుక్లా. ముజాఫర్పూర్ నుంచి అతని ప్రొసెషన్ అంతా వెళ్తోంది. హాజీపూర్లో ఒక మీటింగ్కి వెళ్ళొస్తున్న కృష్ణయ్య అతని కారుని అక్కడ ఆపి అందరూ ఆ కారు మీద దాడి చేసి కృష్ణయ్యని కాల్చి చంపారు. స్పాట్లోనే చనిపోయాడు. ఈ కిడ్నాపింగ్ ఇండస్ట్రీకి బీహార్ ఆర్జేడీ ఒక మార్క్ అని చెప్పచ్చు. 2002 దాకా జరుగుతూనే ఉన్నాయి కిడ్నాప్లన్నీ కూడా. 2001, 2005 ఈ 4 సంవత్సరాల్లో వాళ్ళు అధికారం పోగొట్టుకునే ముందే ఆ 4 సంవత్సరాల్లోనే 2000 కిడ్నాపులు పైన జరిగినాయి అన్నది అఫీషియల్గా రికార్డ్ అయింది బీహార్గా, అన్అఫీషియల్గా లెక్కలేదు. డాక్టర్లు కానీ ఇండస్ట్రియలిస్టులు కానీ కిడ్నాపులు, వీళ్ళందరూ కిడ్నాపులే. భరత్ సింగ్ అని ఉన్నాడు, డాక్టర్ అయినా
ఆయన ఆయన్ని కూడా కిడ్నాప్ చేస్తే తర్వాత ప్రొటెస్ట్లోకి వచ్చే ఇదంతా బయటకు వచ్చింది. కిడ్నాపింగ్ ఫ్యాక్టరీకి మార్క్ ఆర్జేడి. ఇంకా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లను ఎట్లా భయపెట్టేవాళ్ళు అంటే వీళ్ళు మళ్ళీ సాధు యాదవ్ పేరే. సాధు యాదవ్ ఒక ట్రాన్స్పోర్ట్ సంబంధించి ఆఫీసర్, దానికి సంబంధించి సంతకం పెట్టించుకుంటానికి ఐఏఎస్ ఆఫీసర్ని ఎట్లా మరీ దారుణంగా కొట్టి హింసించి సంతకం పెట్టించుకున్నాడు. ఇవన్నీ కూడా చాలా కథనాలు వచ్చినాయి. వీటన్నిటికన్నా కూడా దారుణమైంది ఇంకా లాలూ ప్రసాద్ యాదవ్ తన కూతురు వివాహానికి రోహిణి ఆచార్య పెళ్ళి, ఈ పెళ్ళికి సంబంధించి పాట్నాలో కారు షోరూంలో కార్లన్నీ డబ్బులు ఇవ్వకుండా తీసుకురావటం, బంగారు ఆభరణాలు, జ్యువెలరీ షాప్స్కి సంబంధించి జ్యువెల్స్, ఇవన్నీ కూడా తన కూతురు పెళ్ళికి మొత్తం లాలెస్ అని చెప్పచ్చు. ఎక్కడ కూడా జస్టిస్ లేదు అక్కడ వాళ్ళ రూలింగ్లో అంతా కూడా. ఈ కార్సు, జ్యువెలరీసు, ఫర్నిచర్సు పాట్నా షోరూమ్స్ నుంచి దొంగిలించి లేకపోతే భయపెట్టో తీసుకొచ్చో కూతురు వివాహం జరిపించిన ఘనత లాలూ ప్రసాద్ యాదవ్ది. ఇంకా అంతులేవు. ఇంకా చెప్పాలంటే ఫ్లడ్ రిలీఫ్ స్కాము, ఇదొక స్కాము. మళ్ళీ దీనిలో కూడా సాధు యాదవే 2004లో ఫ్లడ్ రిలీఫ్ ఫండ్స్ అంతా కూడా దాదాపు 17 కోట్లు దారి మళ్లించారు. దాని మీద కూడా ఇప్పటికే నడుస్తూనే ఉన్నాయి కేసులు. ఫోడర్ స్కామ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. చాలామంది వరకు ప్రస్తుతం ఫోడర్ స్కామ్, ఈ గడ్డి మీద కూడా లాలూ ప్రసాద్ యాదవ్ 950 కోట్లు స్కాము, పశువులకి మేత బిల్సు సృష్టించటము, ఆక్సిజన్, జంతువులకు ఆక్సిజన్లు కొన్నామంటూ వాటికి అందించే ఇవన్నీ అంటూ కూడా ఇవంతా పెద్ద స్కామ్ చేసి ఆ 950 కోట్లు రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్స్ జేబులు నింపటానికే ఉపయోగించాడు లాలూ ప్రసాద్ యాదవ్. అందులో ముఖ్యంగా ప్రస్తుతానికి బెయిల్ మీద ఉన్నది కూడా ఆ కేసులోనే. అతను జైలుకి వెళ్తూ కూడా రబ్రీదేవిని ఈ ఫోడర్ స్కామ్లోనే అతనికి శిక్ష పడితే జైలుకి వెళ్తూ తన భార్యని సీఎంగా చేసి వెళ్ళాడు. ఏదో పెద్ద కొలాప్స్ ఆఫ్ ది గవర్నెన్స్ అని చెప్పచ్చు కరప్షన్ ఉన్న సిస్టంలో. ఎంత భయంకరంగా ఉన్న 90 నుంచి 2005 15 సంవత్సరాలు బీహార్ పూర్తిగా డౌన్ అయిపోయింది. ఇలాంటి దాన్ని ట్రాక్లోకి తీసుకురావటానికి ధైర్యంగా ఆర్జేడీ లేదా లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబ సభ్యుల్ని ఎదిరించి పోరాడి మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తి ముందుకొచ్చాడు, సుశీల్ మోడీ. అతను కూడా చాలా తెలివిగా రాజకీయాల్లో రిటైర్ అయిపోయాడు. నితీష్ కుమార్ అనుకుంటుంటే ఆ సమయంలో నితీష్ కుమార్ని కూడా మళ్ళీ రాజకీయాల్లోకి తీసుకొచ్చాడు. సుశీల్ మోడీ, నితీష్ కుమార్ ఇద్దరు కూడా చేతులు కలిపాక బీహార్లో పరిస్థితులు మారటం మొదలుపెట్టినాయి. ఆ తర్వాత ఒక 15 సంవత్సరాలు పట్టింది మొత్తం నార్మల్కి తీసుకురావటానికి. ఈ రోజుకి బీహార్ ఇంకా 15 సంవత్సరాల భయాన్ని తలుచుకుంటూనే ఉంటారు. అందుకే మనం గ్రౌండ్లో ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు 40 సంవత్సరాల పైన వాళ్ళందరినీ కూడా మనం అడిగితే ఆ భయంకరమైన రోజులు మాకొద్దు, ప్రస్తుతం మేము అందరం చాలా ప్రశాంతంగా ఉన్నాము, ప్రశాంతంగా మా ఉద్యోగాలు మేము చేసుకుంటున్నాం లేదా మా వ్యాపారాలు మేము చేసుకుంటున్నాం, మహిళలు అర్ధరాత్రి అయినా కూడా బయటకు రాగలుగుతున్నారు అని ధైర్యంగా చెప్తున్నారు కెమెరాల ముందుకొచ్చి. ఈ 90 నుంచి 2005 ఇది జరిగిందే జంగిల్ రాజ్. దాన్నే ప్రధానమంత్రి జంగిల్ రాజ్ అన్నది అది ఆయన తీసుకొచ్చిన వర్డ్ కాదు. పాట్నా హైకోర్టు వీళ్ళు చేస్తుందాన్ని తట్టుకోలేక ఆ వర్డ్ని ఉపయోగించింది జంగిల్ రాజ్. ప్రస్తుతం బీహార్ మాత్రం ఆ జంగిల్ రాజ్ ఆ రోజులు తలుచుకోవట్లేదు. మళ్ళీ వాళ్ళకి కావాల్సిందంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం అభివృద్ధి వైపే చూస్తున్నారు. యూత్లో కూడా చాలామంది మారారు బీహార్లో. వాళ్ళు కూడా ఉద్యోగాలు కావాలి, జాబ్స్కి వెళ్తాము, జాబ్స్ కావాలంటున్నారు. సో బీహార్లో ఇప్పటిదాకా చూసిందంతా కూడా 15 సంవత్సరాల జంగిల్ రాజ్ పరిపాలన నుంచి మాడిఫై అవుతుంది బీహార్కి బ్రైట్ ఫ్యూచర్ ఉంది. ఓటర్లు కూడా చాలా వైజ్గా ఆలోచించే ఓటేస్తారు ఖచ్చితంగా అనేదైతే ప్రస్తుతానికి వినబడుతున్న మాట. థ్యాంక్ యూ.